నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఏ దైవాన్ని పూజించాలి అనేది తెలియజేయండి గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ మాసమునందు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆఖరి వారంలో అధికంగా మిశ్రమ ఫలితాలు, ప్రథమార్థము ద్వితీయార్థ ప్రారంభంలో కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. మనకి ధనుస్సు అనగానే గుర్తొచ్చేటువంటిది బాణము, విల్లు. కాబట్టి వీరి లక్షణం ఎలా ఉంటుంది అని అంటే, ఏదైనా పని అనుకొని వాళ్ళు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఎవరైతే అలా వెళ్ళిపోతూ ఉంటారో, ఏదైనా పని కోసం వెళ్తూ ఉంటారో అది అవ్వదు. కాబట్టి వీలైనంత వరకు మీరు ఒక ఎయిమ్ పెట్టుకోండి, ఆ ఎయిమ్ కోసం పనిచేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అంటే టైం పెట్టుకుంటారు. ఈ టైం వరకల్లా ఈ క్వశ్చన్ అనేటువంటిది చదవాలి, ఈ పలానా టైం వరకల్లా ఈ పని పూర్తి చేయాలి అని సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే గృహిణుల విషయంలో కూడా ఎవరైనా సరే, ఏదైనా ఉదాహరణకు కొంతమంది ఏంటంటే కావాలి అని అడగరు. వాళ్ళు ఎలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక వస్తువు నచ్చితే ఫోటో తీసి పెట్టుకుంటారు, ఇక దాన్ని టార్గెట్ పెట్టుకుంటారు అనమాట. ఇది పలానా నెల వరకు నేను కొనుక్కోవాలి, ఎలా అయినా సరే కొనుక్కుంటారు. అలా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తుల విషయంలోకి వస్తే పక్కనే ఉంటూ వీరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరినో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అంటే ఏదైనా పని చేస్తూ ఉంటే వారి పని వాళ్ళు చేస్తున్నా వాళ్ళ పనిలో ఏదైనా ఆటంకాలు రావడం, మధ్యలో కలిగించుకోవడము, సజావుగా వీళ్ళ పని అసలు వీళ్ళు చేసుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు. ఎవరైతే మధ్యలో ఇన్వాల్వ్ అవుతారో వీరికి సంబంధించిన విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. వీరికి కూడా దానికి సంబంధించి పర్యవసానం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరు పనిలో ఎవరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారానికి సంబంధించి కూడా కొంతమంది ఏంటంటే కొన్ని ఆఫర్స్ పెడతారు. ఈ మాసం నందు మీకు ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి, పాపం వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పటికి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అలా పెడితే నీకేం లాభం వస్తుంది, తీసేయి అని అంటారు. దానివల్ల కూడా కాస్త వాతావరణం అంటే వ్యాపార స్థలంలో ఇబ్బంది. ఎవరైనా సరే చెప్పేది వినకుండా వీరి వ్యాపారము, వీరి వ్యవస్థ నడిపించుకుంటూ పోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా వ్యాపారం కూడా సాగుతుంది. ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటూ ఉంటారో వీరికి టైం సెన్స్ అధికంగా ఉంటుంది. సాధారణంగా టైం సెన్స్ విషయంలో కానీ, ఏవైనా సరే పని విషయంలో కానీ, అనుకున్న టైం అనుకున్న సమయానికి చేయడంలో కానీ జాప్యం లేకుండా సజావుగా వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఏవైనా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల లేదా వారికి ఆరోగ్యపరంగా ఉన్న పరిస్థితుల వల్ల వారి పనులలో ఏమైనా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ ఇబ్బందులు లేకుంటే వీరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సజావుగా వీరి ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఇబ్బంది లేకుండానే ఈ మాసం అంతా కూడా గడవడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు, కురవృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారో వారు ఈ యొక్క పంటకు సంబంధించిన విషయంలో కానీ లేదా వారి పనుల విషయంలో కానీ జాప్యం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాతకి నష్టం పోయేది చాలా అధిక మొత్తంలో అవ్వాలి. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలస్యంగా వారి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు మొదటి వారంలో తీసుకోవాల్సిన నిర్ణయం 3వ వారంలో తీసుకుంటారు. కాబట్టి మరీ అంత ఆలస్యం కాకుండా కాస్త మధ్యమంగా తొందరగా పనులు చేయడం వల్ల సమయానికి వీరికి ధనం వచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మాకు తెలిసిన వాళ్ళు మిర్చి పంట వేశారు. అందరూ కూడా కోతలు మొదలు పెట్టారు. ఖాత బాగా ఉంది, ఇంకొన్ని రోజులైతే ఇంకా బాగా పండుతుందని చెప్పి అలాగే ఉంచితే వర్షం పడి ఆ పంట అంతా నష్టపోయారు. ఎంత ఇబ్బంది. కాబట్టి అప్పుడు కట్ చేసుకున్న వాళ్ళకేమో అనుకూలమైనటువంటి ఆదాయం వచ్చింది, కానీ వీరికి అలా రాలేదు. కాబట్టి ఆ పరమైనటువంటి ఇబ్బందులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వెన్ను నొప్పులు కానీ, సర్జికల్ స్పెయిన్ అది అంటారు, వెనకాల ఉన్నటువంటి దాన్ని, మనకు ఎక్కువ మైగ్రేన్ రావడానికి కూడా ఆ నరం కారణం అంటారు. కాబట్టి ఆ పరమైనటువంటి స్పెయిన్ ఇబ్బందులు, వెన్నుకు సంబంధించి నరాలకు సంబంధించి ఇబ్బందులు బాగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న, ఆలస్యం చేసిన అది తీవ్రమైనటువంటి ఆపరేషన్ స్టేజ్ దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తొందరగా వాళ్ళ ఆపరేషన్స్ కానీ లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఇంకా ఎవరైతే
కోర్టు వ్యవహారాల్లో సంచరిస్తూ ఉన్నారో, వివాహం కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో ముఖ్యంగా వారికి సంబంధించి అనుకూల పరిస్థితులు అంటే డివర్స్ రావాలని చూసేటువంటి వారికి డివర్స్ రావడము, అలాగే వివాహం కావాలనుకున్న వాళ్ళకు వివాహం అవ్వడము కూడా ఈ కాలం చాలా సజావుగా సాగేటువంటిది. వివాహానికి సంబంధించిన విషయంలో కూడా వీరంతా ఫైనల్ చెప్పిన తర్వాతకి ఎవరన్నా వచ్చి మధ్యలో మాట్లాడితే మీరు చూసినటువంటి అబ్బాయి అలాంటి వాడట, మీరు చూసిన అమ్మాయి ఇలాంటిదట అని చెబితే నమ్మితే తర్వాతకి నష్టపోయేది మీరే. చెడగొట్టడానికి చాలా మంది ఉంటారు, సరిచేయడానికి ఒక్కడు రాడు. కాబట్టి తర్వాతకి ఇబ్బంది పడేది మీరే. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి పనులు చేయకుండా వీలైనంత వరకు కూడా ఆ యాక్సెప్షన్ అనేది ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. ఇవి ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు, అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి
తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం. ధన్యవాదాలు గురువు గారు. ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.